చిత్తూరు జిల్లాలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. బసిరెడ్డిపల్లి సమీపంలో మద్యం లోడుతో వెళ్తున్న ఓ వ్యాన్ అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంతో వ్యాన్లో ఉన్న లిక్కర్ బాటిళ్లు, మద్యం పెట్టెలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. విషయం తెలుసుకున్న స్థానికులు, అటుగా వెళ్తున్న ప్రయాణికులు పెద్ద సంఖ్యలో ఘటనాస్థలికి చేరుకున్నారు. రోడ్డుపై పడిన మద్యం సీసాలను సేకరించేందుకు ఒక్కసారిగా ఎగబడ్డారు. కొందరు పెట్టెలతోనే తీసుకెళ్లగా మరికొందరు లుంగీలు, టవళ్లలో బాటిళ్లను నింపుకుని వెళ్లిపోయారు. మహిళలు సైతం ఈ హడావుడిలో పాల్గొనడం గమనార్హం. దీంతో కొంతసేపు ఘటనాస్థలం వద్ద సందడి, గందరగోళ వాతావరణం నెలకొంది. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అయితే పోలీసులు వచ్చేలోపే పెద్ద మొత్తంలో మద్యం సీసాలు ప్రజల చేతికి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. చివరికి పోలీసులు రంగప్రవేశం చేయడంతో అక్కడ మిగిలి ఉన్న కొద్ది మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని పరిస్థితిని నియంత్రించారు. నేను పోదండి జనాలు మనం லாபம் முடியும்னா ஒத்தனா இவ்வளோ நான் அரை மணி நேரம் கண்ட்ரோல் பண்ணனா நான் என்ன பண்றது சொல்லு. யாரும் அவன் வரலையே, அவனை கம்ப்ளைண்ட் பண்ண வரமாட்டானுங்க. நான் தேவையில்லாம పోతాను లీక్ అవుతా ఉందా మనం అదే పరిస్థితిలో మనకి అది తెలుసు అందరికీ. మనం ఎట్లు చేయాలి కదా, అది అందరూ ఎట్లు చేయాలి కదా, మన సంబంధం చెప్పాలి కదా. నువ్వు అనుకుంటా కదా అందరూ అనుకోవాలి. అది நான் என்ன பண்றதுன்னா 7 நாள் நானும் பார்க்க முடியும் சொல்லு. அங்க போய் சொல்லணும். யாரும் வந்து அங்க சொல்லு போ. బాబా నా పోలీసులు వచ్చినారు. పోలీసులు వచ్చినారు. వాళ్ళంటే జనాలు ఒకే పడిపోతాం. కూర్లు కొన్నట్టు పడతా ఉంటాం. ఈ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.